హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సండే కదా, పొద్దున్నే లెగటం ఎందుకులే అని చెప్పేసి కాసేపు పడుకుందామని అలాగే పడుకుంటే ఈలోపు చేపలక్క వచ్చింది. చేపలక్క వస్తే మా వారు ఊరుకుంటారా? రొయ్యలు తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి రొయ్యలు తీసేసుకొని వాటిని వండటం స్టార్ట్ చేసేసాం. రండి చూద్దాం. ఫస్ట్ రొయ్యలు మొత్తం నీట్గా కడిగేసుకొని ఒక దాంట్లో వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నా. ఉడకబెట్టేటప్పుడు నీరు చూడండి ఎలా వస్తుందో, అదంతా నీసి నీరే. ఆ నీరు వచ్చేసినప్పుడు మళ్ళీ లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసేసాను. పసుపు అంతా ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది అనిపించింది, అందుకని. ఉడికిపోయినాయి. ఇంక ఉడికిపోయిన తర్వాత నీరంతా వంచేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయ, దాంట్లో ఏమేమి వేయాల్సిన అన్నీ వేసేసి కలిపేసాను. మనం అనుకుంటాం కానీ సండే వస్తేనే ఆడవాళ్ళకు పని ఎక్కువ అండి. అదే మామూలుగా అనుకోండి, ఏదో ఒకటి పొద్దున్నే లేస్తాం, అన్నం కూర వండేసి క్యారేజ్ పెట్టేసి తరిమేసామనుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు నిదానంగా చేసుకొని కాసేపున రెస్ట్ దొరికిద్ది. అదే సండే వచ్చిందనుకోండి, అది చెయ్యి ఇది చెయ్యి, ఇంకా తలనొప్పి. మటను, చికెన్లు అయ్యి ఇవి ఒక్కోళ్ళు ఒక్కో వెరైటీ కావాలంటారు. కనీసం సండే కాసేపు పడుకోవడానికి కూడా రెస్ట్ దొరకదు, అలా ఉండిద్ది. అదే మండే టు సాటర్డే హ్యాపీ అనమాట. వీడియోలు తీసుకోవటానికి కూడా కొంచెం టైం దొరికిద్ది. సండే వస్తే అసలు ఏం పని జరగవు. అన్నట్టు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఫస్ట్ టైం ఇలాగే చేశాను, చాలా చండాలంగా వచ్చింది కూర. అంటే నా కూర నాకే నచ్చలేదంటే ఇంకెవరికి నచ్చదని చెప్పేసి నాకు అనిపించింది. ఆయన మా వారు ఒక గెస్ట్ని పిలిచారు ఇంటికి. పాపం ఆవిడ అది తినలేక, వద్దని ముఖం మీద చెప్పలేక ఎలాగో తిని వెళ్ళారు. చాలా బాధ అనిపించింది నాకు. కానీ ఆవిడకి మాత్రం నేను నా రొయ్యల కూర లైఫ్ లాంగ్ గుర్తుండిపోతామని మాత్రం అనిపించింది. కానీ ఈసారి మాత్రం అలా కాదండి, బాగా చేశాను. చక్కగా అన్నీ కలిపేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇదిగోండి బాండీ పెట్టేసి, బాండీలో సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి బాగా కొంచెం కాగనిచ్చాక, కాగమ్మా కాగు, కాగమ్మా కాగు అని ఈలోపు నేను వీడియోని సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్న రొయ్య ముక్కలు మొత్తం ఆయిల్లో వేసేసా. ఈ స్టాండ్ ఒకటి సరిగ్గా నిలబడట్లేదు, సో వేసేసి కొంచెం అలా ఇలా తిప్పేసి చూడండి. అలా అంటే నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసానేమో, అంటే మా వారు కొంచెం ఆయిల్ ఎక్కువ తినరు. ఆయిల్ 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 అంటుంటారు, అందుకని చాలా తక్కువ వేస్తాను అనమాట. కూరలో కానీ దేంట్లో అయినా సరే ఆయిల్ మాత్రం చాలా తక్కువ ఉండిద్ది. ఇంకా వేపేసుకొని నీట్గా ఏందో వాగేసుకుంటున్నాను అనుకుంటున్నారా? నా కష్టాలు నావండి. వీడియో నేనే తీసుకోవాలి, వంట నేనే చేయాలి, అందుకని. ఈసారి మాత్రం బాగా వచ్చింది కర్రీ. ఫస్ట్ టైం కదా, అప్పుడు ఎప్పుడు మా అమ్మ చేసి పెడితే నేను తింటాను తప్పితే ఏ రోజు పెళ్లి కాకముందు వంటగదిలోకి వెళ్ళిన పాపాన పోవాల. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా. సో పెళ్ళిగాని అమ్మాయిలు ముందుగానే చెప్తున్నాను, కనీసం ఏదో ఒక వంట నేర్చుకొని ఉండండి. చేయకపోయినా పర్లేదు, అమ్మవాళ్ళు చేసేటప్పుడు చూడండి. లేకపోతే ఇదిగో ఇప్పుడు నాలాగా చేతులు కాల్చుకోవాల్సి వచ్చేది. చేతులు కాల్చుకోవటమే కాదు, తిట్లు కూడా తినాల్సి వచ్చింది అప్పుడప్పుడు. ఫైనల్లీ మసాలా పొడి వేసేసుకొని, ఆల్రెడీ ఇందాక ముక్కల్లో కొంచెం మసాలా కలిపాం కదా, అందుకే ఇప్పుడు కొంచెం లైట్గా వేసేసుకున్నాం. ఇలా ఉన్నాయి చక్రాలలాగా. ఇదిగోండి లాస్ట్ ఫైనల్గా ఇలా వచ్చేసింది. దాంట్లోకి నిమ్మకాయ ఇచ్చేసాను. ఇంకా నిమ్మకాయ పిండుకొని ముక్కలుగా ఏరుకొని తినేయమని చెప్పాను.
అందరికీ బాగా నచ్చిందంట.